అభయాంజనేయ దేవాలయ ప్రథమ వార్షికోత్సవం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చావడి వద్ద గల శ్రీ నడియూరు హనుమాన్ మందిరం శ్రీ అభయాంజనేయ స్వామి మందిరం యొక్క ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని గత సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాఘమాస శుద్ధ సప్తమి తిథి రోజున జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. అందులో భాగంగా గురువారం రోజున ప్రథమ వార్షికోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుండి ఆలయంలోకి స్వామివారికి అభిషేక పత్ర పుష్పార్చన మంగళ నీరాజనాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. అనంతరం భక్తులకు మహాన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉదయ్ శర్మ, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్రావు పట్వారి దంపతులు, గ్రామ కమిటీ సభ్యులు, దంపతులు, కాలనీ ప్రజలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకు రామాయణం కనుక తీసుకుంటే రామాయణం ఘట్టమంతా ఆంజనేయ స్వామి ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు అనమాట. మనకు బలం ఇస్తాడు, ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అలానే మన హిందూ సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి, ధైర్యంతో ఉండాలి. ఏది వచ్చినా మన ధర్మంకి అడ్డుకట్ట వేయడానికి ఎవరు ముందుకొచ్చినా వాళ్ళందరినీ సంహారం చేయడానికి ఆంజనేయ స్వామి యొక్క బలం మనందరికీ కావాలని చెప్పేసి ఇలా కట్టించడం జరిగింది. అలానే సంవత్సరం ఈ జీర్ణావస్థలో ఉన్న గుడిని చాలా బ్రహ్మాండంగా కట్టించేసి పోయిన సంవత్సరం ఈసారి సంవత్సరం అయింది. ఈ రోజుతోని ఆ సంవత్సరం అయింది. కాబట్టి మనం ఎలా అయితే పుడతామో పుట్టినరోజు ఎలా అయితే జరుపుకుంటామో అలానే ఈ ఆలయ వార్షికోత్సవం కూడా అలా సంవత్సరంకి ఒకసారి జరుపుకోవాలన్నమాట. జరుపుకుంటే ఏంటంటే అందరూ కాలనీ వాసులు, పట్టణ వాసులు అందరూ ఏకమై అందరూ భోజనం పెట్టుకోవడం, అన్నదానాలు చేయడం, ఇలాంటి మంచి మంచి కార్యాలు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే హనుమంతుడి యొక్క కృప అందరికీ అందుతుంది. ఈరోజు మనం మహాభిషేకము తర్వాత అన్నదాన మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరూ వచ్చి సహకరిస్తున్నారు. అందరికీ, కాలనీ వాసులందరికీ, అలానే ఈ పట్టణ వాసులందరికీ, బోధన పట్టణ వాసులందరికీ కూడా ఆ అభయాంజనేయ స్వామి యొక్క అభయం అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శివాజీ మహారాజ్, గురు రామదాస్ మహారాజ్ ఆయన బోధన్ గ్రామంకి వచ్చి 7 ఆంజనేయ స్వామి గుళ్ళు పెట్టిండ్రు ప్రతి సోమవారం నుంచి శనివారం దాకా. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉంటే ఆయన బలం ఉంటుంది, భక్తి ఉండట చేత వేరే వాళ్ళ ఏదైతే దాడులు జరుగుతున్నాయో దాన్ని తట్టుకున్నందుకు ఈ గ్రామానికి వచ్చి ఉండి చేసిన దాంట్లో ఈ గుడి ఒకటి. అదేవిధంగా ఈ గుడికి ఏదైతే జీర్ణావస్థలో లేకుండానో దానికి మంచి చేసి మంచి గుడి కట్టించిండ్రు. ఆ గుడికి ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు సంవత్సరముకు దాని యొక్క ఇది చేయాలని మహారాజ్ వార్షికోత్సవం చేయాలని చెప్పినారు. దాని ప్రకారం ఈ రోజున ఈ ఒక సంవత్సరం జరిగినది వార్షికోత్సవం. అంటే ఆ డేట్ ప్రకారం 29 ఉన్నది, కానీ తిథి ప్రకారం ఈ రోజే ఉన్నది. ఈ రోజున భగవంతుని దయతోని ఒక పూజా పునస్కారాలన్నీ చేసి ఈ విధంగా చేసి మహారాజుకు అందరికీ మన ప్రజలందరూ బాగుండాలని కోరుకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.
సుతవీర హనుమాన్ की जय। వంటలు మాస్టర్ అక్కడ